హాయ్ గాయ్స్ పార్ట్ 2 వీడియోతో వచ్చేసా. ఈ వీడియోలో లహంగా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్ట్ 1 వీడియోలో హాఫ్ సారీ కటింగ్ అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపించాను కదా, ఈ వీడియోలో లహంగా స్టిచ్చింగ్ చూపిస్తాను. ఈ పార్ట్ 2 వీడియో కొంచెం లేట్ అయింది, ఏం అనుకోకండి. ఈ హాఫ్ సారీ వేసుకొని షార్ట్ వీడియో చేశా కదా, దానికి మంచి రెస్పాన్స్ వచ్చాయి, చాలా కమెంట్స్ కూడా వచ్చాయి. నన్ను ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. లహంగా కట్ చేసి పెట్టుకున్నా కదా, ఇప్పుడు దానికి ప్లీట్స్ పెడుతున్నాను. నేను ఇలా పెన్నుకుండే రిఫిల్తో ప్లీట్స్ అన్ని ఇలా సెట్ చేసుకుంటున్నా, ఒకదాని తర్వాత ఒకటి. అలా సెట్ చేసి పెట్టుకోవడం వల్ల ప్లీట్స్ అన్ని ఈక్వల్ గా నీట్ గా వస్తాయి చూడడానికి, అన్ని ఒకే సైజ్ లో. ఇప్పుడు నేను పెడుతున్న ప్లీట్స్ మెయిన్ లహంగా ఫ్యాబ్రిక్ ఇది అయిపోయిన తర్వాత లైనింగ్ క్లాత్ కి పెట్టుకుందాము. ఈ రెండు ఒకటేసారి కూడా పెట్టుకోవచ్చు, కానీ నేను సపరేట్ గా స్టిచ్ చేస్తున్నాను. ఈ లహంగాకి ప్లీట్స్ నేను కొంచెం పెద్ద సైజ్ లోనే పెడుతున్నాను, ఎందుకంటే ప్లీట్స్ పెద్దగా పెట్టి ఐరన్ చేస్తే చాలా నీట్ గా ఉంటుంది బుటిక్ స్టైల్లో. బుటిక్ వాళ్ళు కూడా అలానే చేస్తారు, ప్లీట్స్ పెద్దగా పెట్టి వాటికి పిన్స్ పెట్టి ఫస్ట్ ఐరన్ చేస్తారు, ఐరన్ చేసిన తర్వాత స్టిచ్ చేస్తారు. కాకపోతే ఐరన్ చేయలేదు, త్వరగా కుట్టేసి మీకు చూపించాలనే ఆతృతంతో కుట్టేసి ఐరన్ చేయకుండానే. స్టిచ్చింగ్ అంతా అయిపోయాక చేద్దాం అనుకున్నా, కానీ ఇంకా ఇప్పుడు ఏం చేస్తాంలే అని చెప్పేసి అలానే వేసుకొని చూపించాం మీకు వీడియోలో. లహంగా ప్లీట్స్ పెట్టడం అయిపోయాక సైజ్ చూసుకుంటున్నా. నా నడుము సైజ్ ఎంత ఉందో మెజర్ చేస్తున్నాను. నా నడుము సైజ్ వచ్చేసి 32, ఇది కొంచెం ఎక్కువ వచ్చింది, 36 వచ్చేసింది. లహంగాకి బటన్స్ పెడతాం కదా, కొంచెం ఎక్కువ వచ్చినా పర్లేదు, ఏం కాదు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఆ ప్లీట్స్ కొంచెం స్టిచ్ తీసేసి మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి, దగ్గరికి వచ్చేలా, మన సైజు సరిపోయేంత వచ్చేలా. ఇప్పుడు మనం స్టిచ్ చేసే లహంగాకి కొంచెం మెజర్మెంట్స్ ఎక్కువ ఉందని చెప్పేసి అలానే ఉంచేసాను, ఏం కాదు అని. నెక్స్ట్ లైనింగ్ కి ప్లీట్స్ పెడుతున్నాను. ఇందాక మెయిన్ ఫ్యాబ్రిక్ కి ఎలా అయితే ప్లీట్స్ పెట్టామో దీన్ని కూడా సేమ్ అలానే పెట్టాలి. లైనింగ్ నేను కాటన్ లైనింగ్ తీసుకున్నాను 3 మీటర్స్. దీన్ని ఏం కట్ చేయాల్సిన అవసరమే లేదు, ఎలా ఉందో అలా స్టిచ్ చేస్తున్నాను. లైనింగ్ కూడా ప్లీట్స్ తో స్టిచ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ని లైనింగ్ ని రెండింటిని జాయింట్ చేద్దాము. రెండు ఫ్యాబ్రిక్స్ ఆఫ్టర్ ప్లీట్స్ పెట్టిన తర్వాత కరెక్ట్ గా వచ్చాయా లేదా చూసుకోవాలి ఒకసారి. కరెక్ట్గా లేకపోయినా లైనింగ్ ఫ్యాబ్రిక్ని కొంచెం అటు ఇటు అని కరెక్ట్ చేసుకోవచ్చు ఈక్వల్గా. ఇప్పుడు మనం ప్లీట్స్ పెట్టి స్టిచ్ చేసిన లైనింగ్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ వచ్చింది విడ్త్, అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లీట్స్ కంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్లీట్స్ కొంచెం ఎక్కువ వచ్చాయి, సో దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాను. లహంగా స్టిచ్చింగ్ చేయడం ఈజీయే, తొందరగా అయిపోతుంది బ్లౌజ్ కంటే. లహంగా కట్ చేయడం ఎంత ఈజీయో స్టిచ్ చేయడం కూడా అంతే ఈజీ. స్టిచ్చింగ్ నేర్చుకున్న బిగినర్స్ కి అయితే లహంగా కట్ చేయడం స్టిచ్ చేయడం అయితే చాలా ఈజీగా వస్తుంది. ఈజీ అంటే నేర్చుకోకుండానే వచ్చేస్తుందా అంటే అలా కాదు, మనం స్టిచ్ చేసే అన్నిటి దాంట్లో కంటే ఇది కొంచెం ఈజీ అని చెప్తున్నాను. లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటిని జాయిన్ చేశాను 2 స్టిచెస్ వేసి. నెక్స్ట్ ఏంటి అంటే లహంగా చివర కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి, అంటే నడుము దగ్గర. నేను ఒక 5 ఇంచెస్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను. లహంగా అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి 2 sides లో. చూడండి 2 sides లో 5 ఇంచెస్ స్టిచ్ చేసుకున్నాను ఫోల్డ్ చేసి. ఇప్పుడు ఈ రెండింటిని జాయింట్ చేద్దాము. 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని స్టిచ్ చేసాం కదా, ఆ 5 ఇంచెస్ వదిలేసి ఆ కిందిదంతా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జాయింట్ చేసే ముందు దీనికి నడుము పట్టి అటాచ్ చేయాలి, అది చేసిన తర్వాత ఇది చేద్దాము. నడుం పట్టికి 4.5 కట్ చేసుకున్నాను విడ్త్. అలానే క్యాన్వా క్లాత్ కూడా పెడుతున్నాను లోపల, అంటే అది ఒక 2.5 సెంటీమీటర్స్ లో విడ్త్ కట్ చేసుకున్నా. పొడవేమో మన నడుం పొడవు ఎంత ఉంటుందో అంత సైజ్ లో కట్ చేసుకోవాలి. నడుం పట్టి అనేది జాయిన్ చేసుకోవడం అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసి మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా స్టార్టింగ్ కొంచెం లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి, ఆ తర్వాత సైడ్స్ కూడా అంతా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి చివరి వరకు సేమ్ అలానే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ చివరకు కూడా స్టార్టింగ్ లో లోపలికని ఎలా ఫోల్డ్ చేసుకున్నామో సేమ్ అలానే లోపలికనేసి ఫోల్డ్ చేసుకోవాలి. దీంతో లహంగా స్టిచ్ చేయడం మొత్తం అయిపోయింది. చూడండి ఒకసారి సైడ్స్ ఒక్కటి జాయింట్ చేసి ఒక బటన్ పెట్టేసుకుంటే అయిపోతుంది ఇంకా మన లహంగా. ఇవే మనం నడుము దగ్గర పెట్టాల్సిన బటన్స్. బటన్ పెట్టేటప్పుడు ఆ వీడియో ఒక్కటి రాలేదు, నడుము దగ్గర బటన్ పెట్టేసుకుంటే అయిపోతుంది మన సైజ్ చూసుకొని. ఇప్పుడు నేను సైడ్స్ జాయిన్ చేస్తున్నా, ఇది ఒకటి జాయిన్ చేస్తే ఇంకా లహంగా మొత్తం కంప్లీట్ అయినట్టే. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు సపరేట్ గా జాయిన్ చేస్తున్నా. ముందైతే మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేస్తున్నాను, మీరు కావాలంటే రెండు కలిపి కూడా జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ లైనింగ్ జాయిన్ చేస్తున్నా, సేమ్ అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ లాగానే.
ఇది ఒక్కటి జాయిన్ చేస్తే ఇంకా లహంగా మొత్తం కంప్లీట్ అయినట్టే. పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అందులో లహంగా బ్లౌజ్ కటింగ్ అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఉంటుంది. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మీకు యూజ్ అయ్యే కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడతాను. హాఫ్ సారీ మొత్తం కంప్లీట్ అయిపోయాక లుక్ అయితే ఇది. షార్ట్ వీడియో ఎప్పుడో పోస్ట్ చేసా కానీ ఈ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టడమే లేట్ అయింది. అండ్ నెక్స్ట్ ఇది బ్లౌజ్. దీని రిఫరల్ పిక్ సైడ్ కి పెడుతున్నా చూడండి. ఇది నేను ఒక పేజ్ లో చూసి డిజైన్ చేసుకున్న బ్లౌజ్. ఫ్రంట్ ఇలా బోట్ నెక్ ఇచ్చి బ్యాక్ ఇలా డీప్ నెక్ ఇచ్చాను. మరి ఆ రిఫరల్ పిక్ లో ఉన్నంత షేప్ కాకుండా కొంచెం పెద్దగా పెట్టాను. అండ్ నాట్స్ వచ్చేసి బొటిక్ స్టైల్లో డిజైన్ చేశాను ఫ్లవర్. ఈ నాట్స్ వాటి టర్జిల్స్ ఎలా డిజైన్ చేశాను అన్నది ఇంకో వీడియోలో చూపిస్తా క్లియర్. నెక్స్ట్ ఈ దుప్పట్టా వచ్చేసి నేను బయట తీసుకున్నా ఒక స్టోర్ లో జస్ట్ 650 రూపీస్. ఇదే ఆ స్టోర్ మా దగ్గరలో ఉంది. దుప్పట్టా ఫ్యాబ్రిక్ వచ్చేసి షిఫాన్ హ్యాండ్ మేడ్ కట్ వర్క్ తో మంచి డిజైన్ ఇచ్చారు. మధ్యలో బూటీస్. దుప్పట్టాతో అయితే మన హాఫ్ సారీని పేర్ చేసా. ఫైనల్ లుక్ అయితే ఏమైనా డౌట్స్ ఉన్న కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కావాలన్నా కమెంట్ చేయండి. అలానే మన వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.